నమస్కారం, నేను డాక్టర్ కిరణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ కర్నూలు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వెన్నెముకను ఏ విధంగా కాపాడుతుందో మనం తెలుసుకుందాం. యోగా చేయడం వలన మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వలన మనం సడన్గా వంగినప్పుడు కానీ, పక్కకి జరిగినప్పుడు కానీ, కండలు పట్టుకోవడం లేక డిస్క్ పైన ఒత్తిడి పెరిగి డిస్క్ జారడం అలాంటివి మనం యోగా చేసే వాళ్ళలో గమనించాము. రెండవది, యోగా చేయడం వలన మనసు ఉత్తేజితమవుతుంది అండ్ కండరాల పట్టుత్వం వలన మనం నిటారుగా కూర్చోగలుగుతాం. నిటారుగా కూర్చోవడం వలన డిస్క్ పైన ఒత్తిడి తగ్గుతుంది. లేదనుకోండి, మనం మనసు ఉత్తేజం లేదనుకోండి, మనం డిప్రెషన్లో ఉండడము, సోలిపోయి కూర్చోవడం, కండరాల బలం సరిగ్గా లేకపోతే మనం సోలిపోయి కూర్చోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కూర్చోవడం వలన డిస్క్ పైన ప్రెషర్ పెరిగి డిస్క్ జారాలన్నట్టు మనం గమనిస్తుంటాం. మూడవది, యోగా చేసే వాళ్ళలో ఆ కండరాల సంకోచ వ్యాకోచాల వలన ఎముక పైన చిన్నపాటి ఒత్తిడి క్రియేట్ చేయగలుగుతుంది యోగా ఆసనాల వలన. ఈ ఒత్తిడి ఎముక పెరుగుదలకు చాలా అవసరం. ఎముక పెరుగుదల జరిగి ఎముకల సాంద్రత పెరిగి ఎస్పెషల్లీ ముసలి వాళ్ళలో ఆస్టియోపోరోసిస్, ఎముకలు గుల్లబారడం అనే రోగం నుంచి యోగా మనల్ని ముందుగానే కాపాడడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.